సో ఇఫ్ యు ఆర్ ద పర్సన్ హూ ఆర్ ప్యాషనేటెడ్ టు వర్క్ ఇన్ హెల్త్ కేర్ ఇండస్ట్రీ, సో హెల్త్ కేర్ ఇండస్ట్రీ లోపల నువ్వు ఒక కెరియర్ని బిల్డ్ చేసుకుందాం అనుకుంటున్నావు అండ్ ఫ్రంట్ లైన్ వారియర్స్ లాగా కాకపోయినా కూడా బ్యాక్ ఎండ్ నుండి హెల్త్ కేర్ ఇండస్ట్రీ లోపల వర్క్ చేద్దామనే థాట్ లోపల ఉంటే మాత్రం మెడికల్ రికార్డ్ సైన్సెస్ ఈజ్ ద బెస్ట్ ఛాన్స్. ఓకేనా. సో నువ్వు మెడికల్ రికార్డ్ సైన్సెస్ చేస్తే హెల్త్ కేర్ ఇండస్ట్రీలో ఉంటావు అండ్ డైరెక్ట్ పేషెంట్తో కాంటాక్ట్ లేకపోయినా కూడా యు ఆర్ ఇన్వాల్వ్డ్ విత్ పేషెంట్ కేర్. సో మీరు లేకుండా వర్క్ అయితే ఏం కాదు. సో దట్ హెల్త్ కేర్ ఇండస్ట్రీ లోపల మెడికల్ రికార్డ్ సైన్స్ ఎవరైతే పర్సూ చేసి కంప్లీట్ చేసిన వాళ్ళందరూ ఉంటారో వాళ్ళందరూ ఒక మేజర్ రోల్ని అయితే ప్లే చేస్తారు. సో ఏంది మెడికల్ రికార్డ్ సైన్స్, ఎట్లా ఎలిజిబిలిటీ ఏంది, ఎట్లా చదవాలి, ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి అండ్ స్కోప్ ఎట్లా ఉంటుంది, శాలరీ ఎట్లా ఉంటుంది అని చెప్పి మనం అయితే ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. హే బడ్డీస్, దిస్ సైడ్ జతిన్, వెల్కమ్ బ్యాక్ టు అనలిటిక్ ట్యూటర్. సో మన ఛానల్ లోపల మనం మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ నోటిఫికేషన్స్ గురించి వీడియోస్ చేసుకుంటాం. ఇఫ్ యూ ఆర్ న్యూ ప్లీజ్ సబ్స్క్రైబ్. వాట్ ఈస్ మెడికల్ రికార్డ్ సైన్సెస్? సో మెడికల్ రికార్డ్ సైన్సెస్ అంటే ఏంది అంటే సింపుల్గా ఏంటంటే, సో ఇట్స్ ఎ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఈ ఎడ్యుకేషన్ లోపల హెల్త్ కేర్ ఇండస్ట్రీ లోపల ఉండే ఇన్ఫర్మేషన్ని మెయింటైనింగ్ అండ్ మేనేజింగ్ చేస్తారు. ఓకేనా. సో ఏదైతే హెల్త్ కేర్ ఇండస్ట్రీ లోపల ఇన్ఫర్మేషన్ ఉంటుందో దాన్ని మెయింటైన్ అండ్ మేనేజ్ అయితే వీళ్ళు చేస్తారు. సో మెయిన్గా వీళ్ళు దేని మీద ఫోకస్ చేస్తారంటే, ఎప్పుడైతే ఒక పర్సన్ హాస్పిటల్ లోపల అడ్మిట్ అవుతారో, అడ్మిట్ అయినప్పుడు వాళ్ళకి ఒక కేస్ షీట్ అయితే ఇస్తారు. సో ఒక ఫైల్ లాంటిది ఇస్తారు. ఆ ఫైల్ లోపల అన్ని డాక్యుమెంట్స్ అయితే ఉంటాయి అన్నట్టు. సో ఎందుకు అడ్మిట్ అయ్యిండు అని చెప్పి హిస్టరీ ఉంటుంది అండ్ దాని తర్వాత ఏమేమి టెస్ట్లు అయినాయి, ఆ టెస్ట్ల లోపల ఏమొచ్చింది, ఏం సర్జరీస్ అయినాయి, సో సర్జరీస్కి ముందు అనస్థీషియా నోట్స్, తర్వాత సర్జరీ నోట్స్, సర్జరీ ఎందుకు అయింది, సర్జరీ తర్వాత ఎట్లుంది అండ్ డిశ్చార్జ్ ఎప్పుడు అయ్యిండు, సో డిశ్చార్జ్ అయ్యేటప్పుడు అయిన కండిషన్ ఏంది అని చెప్పి అన్నిటినీ కూడా ఒక బుక్లో పెడతారు. దాన్ని మనం కేస్ షీట్ అంటాం. ఈ కేస్ షీట్ని అన్నిటిని కూడా డిపార్ట్మెంట్ లోపల స్టోర్ చేస్తారో దాన్ని మనం మెడికల్ రికార్డ్స్ డిపార్ట్మెంట్ అంటాం. సో ఏవైతే ఈ కేస్ షీట్స్ ఉంటాయో ఈ కేస్ షీట్ని అన్నింటిని కూడా వీళ్ళైతే కొన్ని సంవత్సరాల వరకు అయితే స్టోర్ అయితే చేస్తారు. సో అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేస్ షీట్స్ ఉంటాయి. ఓకేనా. సో ఎవరైతే నార్మల్గా వచ్చి చూపెట్టుకుంటారో వాళ్ళవి 5 years వరకు అండ్ హాస్పిటల్లో అడ్మిట్ అయిన వాళ్ళవి 10 years వరకు అండ్ ఏమైనా కేసెస్ అయ్యి అడ్మిట్ అయిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళవి 15 years వరకు అయితే స్టోర్ చేస్తారు. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ మెడికల్ రికార్డ్స్ డిపార్ట్మెంట్. సో వాళ్ళైతే స్టోర్ చేస్తారు. వై? బికాస్ సో ఫ్యూచర్ లోపల ఏమన్నా మెడికల్ కాంప్లికేషన్స్ వచ్చినా కూడా, ఫ్యూచర్ లోపల ఏమైనా రెఫరెన్స్ కోసం వచ్చినా కూడా అండ్ ఏదైనా రీసెర్చెస్ కోసం కూడా, ఇవన్నిటి కోసం వీళ్ళైతే మెయిన్గా ఈ మెడికల్ రికార్డ్ సైన్సెస్ వాళ్ళు ఈ కేసెస్ని అన్నిటిని స్టోర్ చేసి మనకు మెయింటైన్ చేస్తారు. ఆఫ్టర్ దట్ ఏదన్నా రిఫరెన్స్ కోసం మనం కావాలనుకున్నప్పుడు, సో ఏమన్నా మెడికల్ కేసెస్ అయితే కదా, మెడికల్ కేసెస్ కానీ రీసెర్చ్ పర్పస్లో కానీ మనం కావాలనుకుంటే మనకైతే ఇస్తారు. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద మెడికల్ రికార్డ్ సైన్సెస్. ద మెయిన్ గోల్ ఏంది అంటే మెడికల్ రికార్డ్ సైన్సెస్ వల్లది పేషెంట్ కేర్ అనేది మంచిగా ఉండాలి అండ్ ఫ్యూచర్లో వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తే, సో ఈ వీళ్ళ డయాగ్నోసిస్ ఏంది, అసలు ప్రీవియస్గా ప్రాబ్లం ఎందుకు వచ్చింది అని తెలుసుకోవడానికి ఏవైతే ఆ కేస్ షీట్స్ ఉన్నాయో అవన్నిటిని కూడా సో డిజిటలైజేషన్ చేస్తారు. సో అంటే నార్మల్గా ఏంటంటే ఒక ఎలక్ట్రానిక్ రికార్డ్ ఉంటుంది. ఓకేనా. సో మీరు ఎందుకు అడ్మిట్ అయ్యారు, సో ఏవైతే కొన్ని ఇన్సూరెన్సెస్ అవి ఉంటాయి కదా, ఈ ఇన్సూరెన్సెస్ క్లెయిమ్ చేసే దాంట్లో కూడా ఈ మెడికల్ రికార్డ్ సైన్సెస్ చేసిన స్టూడెంట్స్ది రోల్ ఉంటుంది. మెడికల్ రికార్డ్ సైన్సెస్ కంప్లీట్ అయిన వాళ్ళది రోల్ అయితే ఉంటుంది. సో ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ లోపల కానీ, వేరే వేరే కోడింగ్ లోపల కానీ, మెడికల్ కోడింగ్ లోపల కానీ, ఇవన్నిటి లోపల ఉంటే ఫర్దర్గా మనం డిస్కస్ చేద్దాం. సో దట్స్ వెన్ ఇట్ కమ్స్ టు మనకి కోర్స్ డీటెయిల్స్. సో ఎన్ని సంవత్సరాలు ఉంటుంది కోర్స్ అనే విషయానికి వస్తే మాత్రం మెయిన్గా మనకి 4 years ఆఫ్ డ్యూరేషన్ ఉంటుంది. 3 years + 1 year ఇంటర్న్షిప్. సో మనం తెలంగాణలో అయితే అట్లా ఉంది. వేరే వేరే స్టేట్స్ లోపల 2 years డిప్లొమాస్ కూడా ఉన్నాయంట. బట్ మనకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు. వాట్ ఆర్ ద సబ్జెక్ట్స్ అండ్ ఏమేమి నేర్చుకుంటారు వీళ్ళు, ఏమేమి ఉంటాయి అని అంటే, మెయిన్గా ఫస్ట్ ఇయర్ లోపల వీళ్ళకి అన్నీ కూడా అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, సో ఇవన్నీ కూడా ఉంటాయి. బేసిక్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనకి సో అందరూ నేర్చుకునేలాగానే వీళ్ళు కూడా మెడికల్ రికార్డ్ సైన్సెస్ వాళ్ళు అయితే నేర్చుకుంటారు. అండ్ ఆఫ్టర్ దట్ వీళ్ళకి 2nd year 3rd year లోపల సబ్జెక్ట్స్ అయితే డివైడ్ అవుతాయి. వీళ్ళకి మెడికల్ టర్మినాలజీ మీద మంచి నాలెడ్జ్ అయితే ఉండాల్సి ఉంటుంది. సో మెడికల్ టర్మినాలజీ గురించి మీకు ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ తెలియకపోతే కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తే యూ కెన్ గో అండ్ చెక్ ఇట్ అవుట్ ఫ్రమ్ దేర్. సో మనకి మెడికల్ టర్మినాలజీ మీద ఐడియా ఉండాలి అండ్ మెడికల్ కోడింగ్ నేర్పుతారు. మనకి డాటా అనాలిసిస్ మీద ఐడియా ఉండాలి. సో కంప్యూటర్ మీద మనకి
మనకి మంచి గ్రిప్ అయితే ఉండాల్సి ఉంటుంది, డేటా ఎంట్రీ మీద ఐడియా ఉండాల్సి ఉంటుంది. ఓకేనా. సో ఇవన్నిటిని కూడా మనం డిజిటలైజేషన్, సో ఏదైతే డేటా ఉంటుందో డేటాని డిజిటలైజేషన్, డయాగ్నోసిస్ ఇస్తే ఆ డయాగ్నోసిస్ని కోడ్ ఎట్లా చేయాలి, ఓకేనా, ఒక కోడ్ నుండి డయాగ్నోసిస్ని ఎట్లా తీసుకోవాలి అని చెప్పి అన్నీ కూడా మనకు నేర్పుతారు. సో ఇట్స్ ఆల్ అబౌట్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అంతా కూడా వాళ్ళైతే మనకి ప్రొవైడ్ చేస్తారు ఇన్ దిస్ మెడికల్ రికార్డ్ సైన్స్ కోర్స్. నేను ఈ కోర్స్ ఎందుకు చేయాలి అనే థాట్ లోపల ఉంటే మాత్రం, సో ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ వన్ థింగ్. ఇఫ్ యు ఆర్ ద పర్సన్ హూ వాంట్ టు బీ ఇన్ హెల్త్ కేర్ ప్రొఫెషన్, ఎవర్ గ్రీన్ ప్రొఫెషన్ అని మనకు తెలుసు హెల్త్ కేర్ అనేది. సో హెల్త్ కేర్ ప్రొఫెషన్లో ఉందామనే థాట్ లోపల ఉంటే మాత్రం, సో దిస్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ ఎంఆర్ఎస్ అనేది. సో నువ్వు డైరెక్ట్గా పేషెంట్కి కేర్ ఇవ్వకపోయినా కూడా, ఫ్రంట్ లైన్ వారియర్ కాకపోయినా కూడా నువ్వు బ్యాక్ ఎండ్ లోపల అయితే ఉండి సపోర్ట్ చేస్తావు. ఓకేనా. సో హై డిమాండింగ్ తర్వాత ఏదైనా అవుతుంది ఫ్యూచర్ లోపల అంటే ఇది కూడా ఒకటి ఉంటుంది. సో హెల్త్ కేర్ ఇండస్ట్రీలో ఉంటావు నువ్వు, అండ్ నీకు మంచి శాలరీ లాంటివి ఉంటాయి, అండ్ ఏంటంటే పీపుల్కి సర్వ్ చేసే ఆపర్చునిటీ కూడా త్రూ దిస్ కోర్స్ అయితే నీకు వస్తుంది. ఆఫ్టర్ కంప్లీటింగ్ దిస్ మెడికల్ రికార్డ్ సైన్సెస్, సో ఒకసారి గ్రాడ్యుయేట్ అయిన తర్వాత ఏమేమి కెరియర్ ఆపర్చునిటీస్ ఉంటాయి అనే విషయానికి వస్తే మనకి మెడికల్ కోడింగ్లోకి వెళ్ళొచ్చు. ఓకేనా. హెల్త్ కేర్ ఇండస్ట్రీ లోపల డాటా అనలిస్ట్ లాగా వర్క్ చేసుకోవచ్చు. మెడికల్ కోడింగ్, డాటా అనలిస్ట్ లాగా వర్క్ చేసుకోవచ్చు, అండ్ దాంతోపాటు హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్ లాగా పనిచేసుకోవచ్చు, అండ్ దాని తర్వాత మనకు రీసెర్చ్ కోఆర్డినేటర్ లాగా పనిచేసుకోవచ్చు, అండ్ హెల్త్ కేర్ ఇన్ఫర్మేషన్ టెక్నీషియన్ లాగా మనం అయితే వర్క్ చేసుకోవచ్చు. దీస్ ఆర్ ద వేరియస్ రోల్స్ ఆఫ్ మెడికల్ రికార్డ్ సైన్స్ గ్రాడ్యుయేట్స్. నువ్వు క్లినిక్లో పనిచేసుకో, హాస్పిటల్లో పనిచేసుకో, లేకపోతే ఐటీ కంపెనీస్లో కూడా పనిచేసుకోవడానికి అయితే ఉంటాయి. సో నీకు వేరియస్ ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి, అండ్ పక్కాగా ప్రైవేట్ లోపలనైతే నీకు జాబ్ ఆపర్చునిటీస్ అయితే డెఫినెట్గా ఉంటాయి. సో డాటా అనలిస్ట్ లాగా వేసుకోవచ్చు, అవన్నీ కూడా వేసుకోవచ్చు. సో ఒకసారి నువ్వు ఒక హాస్పిటల్ వెబ్సైట్ ఓపెన్ చేసినావు అంటే ఆ హాస్పిటల్ వెబ్సైట్ లోపల సెన్సస్ చూపెడుతుంది. సో ఎప్పుడన్నా అబ్జర్వ్ చేయరి, పెద్ద పెద్ద హాస్పిటల్ వెబ్సైట్స్ ఉంటాయి, అవన్నీ కూడా ఓపెన్ చేసి చూస్తే సెన్సస్ ఉంటాయి. ఈ సెన్సస్ అంతా కూడా జనరేట్ చేసేది మెడికల్ రికార్డ్ సైన్సెస్ వాళ్ళే. ఓకేనా. సో ఎంతమంది పేషెంట్స్ వచ్చిర్రు, ఎంతమంది వెళ్ళిర్రు, సో ఎన్ని అడ్మిషన్స్ అయినాయి, ఎన్ని డిశ్చార్జ్లు అయినాయి, ఎన్ని సర్జరీస్ అయినాయి, సర్జరీ అయితే ఒక సర్జరీ ఏ డిపార్ట్మెంట్ లోపల అయింది, ఇవన్నీ కూడా మేనేజ్ చేసేది మెడికల్ రికార్డ్ సైన్సెస్ వల్లే. ఒక అడ్మిషన్ వచ్చినప్పటి నుండి అడ్మిషన్ వెళ్ళిపోయేదాకా సో ఈ డాక్యుమెంటేషన్ చేసిందంతా కూడా స్టోర్ చేసేది మెడికల్ రికార్డ్ సైన్సెస్ వాళ్ళే. వాట్ ఈస్ ద ఎలిజిబిలిటీ ఫర్ మెడికల్ రికార్డ్ సైన్సెస్ అనే విషయానికి వస్తే మాత్రం, సో మనకి 10+2 అయితే కంప్లీట్ కావాలి, అండ్ డెఫినెట్గా మనకి 10+2 లోపల మంచి మార్క్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. అండ్ ఇప్పుడైతే కాళోజీ నారాయణ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అయితే ర్యాంక్ బేస్డ్ అయితే మనకి సెలక్షన్ ప్రాసెస్ అయితే చేస్తుంది. ఓకే. సో చాలామందికి తెలియని విషయం ఏంటంటే మెడికల్ రికార్డ్ సైన్సెస్ అంటే ఈ కోర్స్ ఇట్లుంటుంది, మంచిగా ఉంటుంది అనే థాట్ అయితే ఎవరికి లేదు, అండ్ ఎక్కువ ఇన్ఫర్మేషన్ కూడా మనకి గూగుల్ ఎక్కడ బయట కూడా దొరకడం లేదు. సో దిస్ ఈజ్ ద మెయిన్ రీజన్ ఫర్ మేకింగ్ దిస్ వీడియో. మెడికల్ రికార్డ్ సైన్సెస్ అనే కోర్స్ బాగుంటుంది, 10+2 అయితే మనకి ఎలిజిబిలిటీ అవుతాం. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, సో ఎవరైతే మంచి స్కిల్ సెట్ ఉంటుందో వాళ్ళకి మంచి శాలరీస్ అయితే ఉంటాయి. ఓకేనా. సో ఇప్పుడు ఆల్రెడీ మనం ఇందాక డిస్కస్ చేసినట్టు మెడికల్ రికార్డ్ సైన్స్ వాళ్ళంతా కూడా డాటాని స్టోర్ చేస్తారు అన్నాం. సో ఇప్పుడు ఏమైందంటే అంతా డిజిటలైజేషన్ అవుతుంది. సో దట్ నీకు మంచి స్కిల్ సెట్ ఉన్న సిచ్యువేషన్ లోపల ఇప్పుడు ఏంటంటే అన్నీ కూడా డిజిటలైజేషన్ అవుతున్నాయి, ఎలక్ట్రానిక్ మెడికల్ రికార్డ్స్ అయితే అవుతుంది. సో అన్నీ కూడా డిజిటలైజేషన్ చేయాలి కాబట్టి ఆ స్కిల్ లోపల నువ్వు ప్రూవ్ అయిన సిచ్యువేషన్ లోపల నీకైతే మంచి ఇన్కమ్ అయితే ఉంటుంది, అండ్ ఒక సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. సో నువ్వు డైరెక్ట్ ఇన్వాల్వ్ కాకపోయినా కూడా ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. నేను కూడా హెల్త్ కేర్ లోపలనే ఉన్నా, సో నేను ఫ్రంట్ వారియర్ కాకపోయినా కూడా నేను కూడా హెల్త్ కేర్ ఇండస్ట్రీ లోపల ఇన్వాల్వ్ అయి ఉన్నా అని చెప్పి ఒక సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది. సో పేషెంట్ కేర్ ఇస్తున్నావు కదా. సో వెన్ ఇట్ కమ్స్ టు శాలరీ విషయానికి వస్తే మొత్తం ఫ్రెష్లీ పాస్డ్ అవుట్ మెడికల్ రికార్డ్ సైన్సెస్ గ్రాడ్యుయేట్కి ఎంత కాదన్నా కూడా 15,000 అయితే వస్తాయి, పక్కాగా 15,000 అయితే తక్కువలో తక్కువ వస్తుంది. అండ్ ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ ఎక్స్పీరియన్స్. నీకు ఎంత కాదన్నా 15K వస్తుంది కాబట్టి బయట నీకు లాట్స్ ఆఫ్ ఆపర్చునిటీస్ కూడా ఉంటాయి. ఓకేనా. సో ఇంత చదివి 15K అంటే సో స్టార్టింగ్ అయితే అంతే ఉంటుంది, తర్వాత నీకు 20-25 అట్లా కూడా ఇచ్చేటోళ్ళు ఉంటారు. సో ఇంకా కూడా ఎక్కువ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అండ్ వర్క్ ప్రెషర్ ఉంటుందా, స్ట్రెస్ ఉంటుందా వర్క్ లోపల అంటే, సో అన్నీ కూడా నువ్వు ప్రాపర్గా ఎప్పటి వరకు అప్పుడు కంప్లీట్ చేసుకుంటే మాత్రం స్ట్రెస్ ఫ్రీ లైఫ్ ఉంటుంది. సో అంత అంటే హెల్త్ కేర్ ఇండస్ట్రీ అంటేనే ఎమర్జెన్సీ. ఓకేనా. సో ఏ కేసు ఎప్పుడు బ్యాడ్ అయితే తెలియదు, ఎట్లుండదు తెలియదు. బట్ ఇప్పుడు ఇదేంటంటే హెల్త్ కేర్ ఇండస్ట్రీ లోపల నువ్వు అనలిటిక్స్, ఓకేనా, సో డాటా స్టోరింగ్, డాటా మేనేజింగ్ కాబట్టి సో నువ్వు అన్నీ చూసుకోవడం మాత్రమే ఉంటుంది. ఓకేనా. సో అన్నీ చూసుకొని ఎంటర్ చేసుకోవడం అండ్ ఒక ప్రాపర్గా పెట్టుకోవడం మాత్రమే ఉంటుంది. సో అంత ఎమర్జెన్సీ అర్జెన్సీ ఏముండదు.
ఓకేనా. సో అర్జెంట్ కంప్లీట్ చేసేసేయాలి అట్లా ఏమి ఉండదు. సో యూ హ్యావ్ సమ్ వర్క్ ఫ్రీడమ్. సో వర్క్ అండ్ ఫ్రీడమ్ ఉంటుంది, టైం కూడా నీకు అంత ఎక్కువ అయితే ఉండదు అండ్ ఎక్కువ స్ట్రెస్ కూడా ఉండదు. సో వెన్ ఇట్ కమ్స్ టు కన్క్లూజన్, నా ఒపీనియన్ ఏంది సో మెడికల్ రికార్డ్ సైన్సెస్ మీద అండ్ నాకు తెలిసిన సర్కిల్ లోపల ఉన్న వాళ్ళ ఒపీనియన్ ఏంటంటే, సో దే ఆర్ నాట్ రిగ్రెటింగ్ ఫర్ దిస్ డెసిజన్. మెడికల్ రికార్డ్ సైన్సెస్ అనేది బాగుంది అండ్ మేము మంచిగానే చేస్తున్నాం వర్క్ అండ్ మాకు అంత పెద్ద స్ట్రెస్ఫుల్ ఎన్విరాన్మెంట్ కూడా లేదు. సో మెడికల్ కోడింగ్, మెడికల్ టర్మినాలజీ అవన్నీ కూడా నేర్చుకుంటున్నాం. సో మాకు కంప్యూటర్ మీద నాలెడ్జ్ ఉంది అండ్ లేకపోయినా కూడా వాళ్ళు నేర్పిస్తారు అని చెప్పి వాళ్ళైతే చెప్తున్నారు. సో బేసిక్గా మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే కంప్యూటర్ గురించి బేసిక్ నాలెడ్జ్ అయితే గెయిన్ చేసుకోవాలి అండ్ మెడికల్ టర్మినాలజీ మీద, హ్యూమన్ అనాటమీ, ఫిజియాలజీ, బాడీ స్ట్రక్చర్స్, డిసీజెస్ ఇవన్నీ కూడా వాళ్ళు నేర్పుతారు. సో యాజ్ ఏ పార్ట్ ఆఫ్ యువర్ ఎడ్యుకేషన్ ఇవన్నీ కూడా నేర్పుతారు. సో పెద్ద స్ట్రెస్ తీసుకోవాల్సింది ఏం లేదు. సో దట్ మెడికల్ రికార్డ్ సైన్సెస్ అనేది మంచి కెరియర్ ఆప్షన్ లాగా ఉంటుంది అండ్ ఇప్పుడిప్పుడే కోర్స్ అనేది మన తెలంగాణ లోపల సో వచ్చింది కాబట్టి మీకు తర్వాత ఫ్యూచర్ లోపల కూడా సో మంచి కెరియర్ ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి, దట్స్ ఫర్ షూర్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్ఫర్మేషన్. సో నాకు వేరే వాళ్ళైతే ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేసారు. ఐ థింక్ వాళ్ళు ఈ వీడియో చూస్తున్నారు అనుకుంటున్నా. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ అండ్ ఇన్ఫర్మేషన్. సో ఈ వీడియో అయితే చాలామందికి అయితే యూజ్ అవుతుంది. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. ఫాలో ఫర్ మోర్ కంటెంట్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.